our channel. Today we are going to discuss about what is computer and what is programming language and why we need to learn programming languages. First topic is what is computer. A computer is an electronic device. Computer అనేది ఒక electronic device that can store, retrieve and manipulate the data. Retrieve means get the data back. అండ్ మ్యానిపులేషన్ మీన్స్ ప్రాసెస్ ద డేటా ఫర్ అవుట్పుట్. అంటే కంప్యూటర్ అనేది మనకి డేటాని స్టోర్ చేస్తుంది. డేటాని మనం ఏదైతే స్టోర్ చేసుకుంటామో ఆ డేటాని మళ్ళీ మనము రిట్రైవ్ చేసుకోవచ్చు. మ్యానిపులేషన్ మీన్స్ ప్రాసెస్ ద డేటా ఫర్ అవుట్పుట్. మనం ఇచ్చే డేటాని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. క్విక్లీ అంటే అక్యురేట్లీ అంటే ఫాస్ట్గా చేస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. మనం డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అంటే రెండు ఒకటే అనుకుంటాం, కాదు, డిఫరెంట్. డేటా ఈస్ ఏ రా ఫ్యాక్ట్ ఆర్ ఫిగర్. ఇట్ హ్యాస్ నో క్లియర్ మీనింగ్ఫుల్ ఇట్ సెల్ఫ్. ఇట్ క్యాన్ బి నెంబర్స్, కమా, వర్డ్స్ ఆర్ సింబల్ వితౌట్ కాంటెక్స్ట్. డేటా ఈస్ ఏ రా ఫ్యాక్ట్ ఆర్ ఫిగర్ అంటే డేటా అనేది ఒక రా, అది దానికి వచ్చేసి ఎటువంటి మీనింగ్ఫుల్ ఉండదు. ఇట్ క్యాన్ బి నెంబర్స్ అంటే అది నెంబర్స్ కావచ్చు, లేదా వర్డ్స్ ఆర్ సింబల్ ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ 12, 13, 14, రామ్ కమా సిఎస్సి థర్డ్ ఇయర్. సో ఇందులో ఎటువంటి మీనింగ్ లేదు మనకి. సో ఇన్ఫర్మేషన్ మీన్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాసెస్ డేటా. డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ మీనింగ్ఫుల్. అంటే డేటా అనేది మనకి మీనింగ్ఫుల్గా ఉండదు, బట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత మనకి డేటా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. డేటాని మనం ప్రాసెస్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాసెస్ డేటా. డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ మీనింగ్ఫుల్. ఎగ్జాంపుల్, రామ్ గాట్ 75 మార్క్స్ ఇన్ పైథాన్. సో కంప్యూటర్. ఎగ్జాంపుల్ డయాగ్రామ్, ఇన్పుట్ డివైస్, సిపియు, మెమరీ, అవుట్పుట్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. What is programming language? Programming language is a formal language designed to communicate with computer. Programming language అనేది ఒక ఫార్మల్ లాంగ్వేజ్. అది మనము కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి అంటే, ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ద కంప్యూటర్ హౌ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. ప్రోగ్రామింగ్స్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని క్రియేట్ చేయడాన్ని మనము ప్రోగ్రామింగ్ అంటారు. అది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తాయంటే కంప్యూటర్కి చెప్తాయి ఎలా టాస్క్ని పర్ఫామ్ చేయాలి, ఎలా అవుట్పుట్ని క్రియేట్ చేయాలని చెప్పేసి. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సింప్లీ ఆర్డర్ గివెన్ టు ఏ కంప్యూటర్ ప్రాసెసర్. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఒక ఆర్డర్ని కంప్యూటర్ ప్రాసెస్కి ఇవ్వడాన్ని మనము ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో ఇక్కడ ప్రాసెసర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్. విచ్ లాంగ్వేజ్ ఈజ్ కంప్యూటర్ అండర్స్టాండ్. కంప్యూటర్ అనేది ఏ లాంగ్వేజ్ని అండర్స్టూడ్ చేసుకుంటుంది. కంప్యూటర్ ఫండమెంటలీ అండర్స్టూడ్ మిషన్ లాంగ్వేజ్, ఆల్సో నోన్ యాజ్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్ అనేది మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. దాన్నే మనం బైనరీ లెవెల్ లాంగ్వేజ్ కూడా అంటారు. దిస్ లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. అంటే ఆ లాంగ్వేజ్లో మనకి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. Binary level language means combination of zeros and ones. For example, if we want to write hi in binary language, we want to write like this: 0 1 0 0 1 0 0 0 1 1 0 0 1 0 0 1, like that. We are writing in English language means high level programming language like Java, Python. దెన్ హౌ కంప్యూటర్ అండర్స్టూడ్ అంటే మనము హాయ్ అని ఇంగ్లీష్లో రాస్తున్నాం, బట్ కంప్యూటర్కి అండర్స్టాండ్ అయిన లాంగ్వేజ్ మనకు వచ్చేసి బైనరీ లాంగ్వేజ్. సో కంప్యూటర్ ఎలా అండర్స్టాండ్ చేసుకుందని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఇక్కడ మనము స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఆ స్టేట్మెంట్ అనేది కంపైల్ చేసి మనకి బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూటర్ వచ్చేసి మనకి ఆ బైనరీ లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. మనకి ఇంగ్లీష్ లెవెల్ లాంగ్వేజ్లో అండర్స్టాండ్ అవుతుంది కదా, ఆ లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ ఉన్నారు. ఒక అతనికి ఇంగ్లీష్ వచ్చు, ఒక అతనికి తెలుగు వచ్చు. బట్ తెలుగు వచ్చిన అతనికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చిన అతనికి తెలుగు రాదు. మధ్యలో ఒక మీడియేటర్ కావాలి కదా, ఆ మీడియేటర్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్.
మనం ఏదైనా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్తో మనకి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సో వాటి కోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని యూజ్ చేస్తారు.